స్నాతకం అనేది పెళ్లి కుమార్ని ఇంట్లో కానీ కళ్యాణ మండప వీడిదిలో కానీ నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం స్నాతక కార్యక్రమం వరునిచే పురోహితులు చేయిస్తారు. ఇందులో భాగంగానే కాశీయాత్ర అనే కార్యక్రమం ఉంటుంది. భాజా భజంత్రీలు, బంధుమిత్రుల మధ్య పెళ్ళికొడుకు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పాదుకలు వేసుకొని, పసుపు గుడ్డను మెడలో ధరించి, తాను సన్యాసం స్వీకరించి కాశీయాత్రకు పోతానని బయలుదేరతాడు. వధువు సోదరుడు అంటే బావమరిది వచ్చి, ఓ బ్రహ్మచారి, సర్వాలంకార భూషిత అయిన నా సోదరిని మీకిచ్చి వివాహం చేసేదము. ఆమెను అగ్నిసాక్షిగా స్వీకరించి గృహస్థునిగా జీవించండి అని చెప్పి గడ్డం కింద బెల్లం పెట్టి అడిగే సాంప్రదాయం ఉంది. వరుడు అంగీకరించిన తర్వాత బావమర్దికి నూతన వస్త్రాలు ఇస్తారు. ఇలా ఆనందంగా, చాలా వేడుకగా కాశీయాత్ర